నమస్కారం అండి. నమస్తే అండి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాల మధ్య మన భారతదేశానికి గ్యాస్ కొరత అనేది కొంతవరకు ఏర్పడుతుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల కట్టెల పొయ్యిలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు ఇది ఇంకా కొనసాగితే లాక్డౌన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. మరి మీరే అంటారు? అసలు అదంతా గ్యాస్. మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నా అది గ్యాస్. అసలు అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే మా ఇంట్లో 2 సిలిండర్లు ఉన్నాయి. మా 2 సిలిండర్లు అయిపోవడానికి 2 months పడుతుంది. మాకు ఎక్కడ ఏజెన్సీ నుండి వస్తాయి. ఆ ఏజెన్సీ దగ్గర మినిమం 2 months సరిపడి ఉంటాయి. వాళ్ళకి ఇంకా ముందు నుంచే వస్తాయి బ్యారెల్ నుండి. వాళ్ళు ఇంకా 2 years వరకు సరిపోయే సపోర్ట్ ఉంటుంది. ఏ యుద్ధం ఏదో ఇప్స్టైన్ ఫైల్స్ని క్లోజ్ చేయడం కోసము ట్రంప్ ఆడిన నాటకం ఇది. ఇదే మహా అయితే ఒక 1 month కానీ ఏమి ఉండదు. ఈ 1 month కోసం మీరు గ్యాస్ కోసం ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇదంతా 1 month వరకు మాత్రమే ఉంటుంది అంటారా? 1 month కూడా ఉండదు. యుద్ధం ఎన్ని రోజులు చేస్తారండి? యుద్ధం వల్ల రోజుకి కొన్ని వేల కోట్ల లాస్ అవుతుంది. ఇప్పుడు అమెరికాకి గొప్ప అంటే అమెరికా డాలర్ పెరుగుతూ ఉంటుంది. అమెరికాకి యుద్ధం కూడా పార్టిసిపేట్ చేసిందంటే అమెరికా డాలర్ కూడా పడిపోతుంది కదా. మరి డాలర్ పడిపోయినప్పుడు యుద్ధం ఎందుకు చేస్తారు? ఇప్స్టైన్ ఫైల్స్ని దాన్ని సైడ్ చేయడం కోసం ట్రంప్ ఆడిన నాటకం ఇది. అంతే తప్ప ఇందులో ఏం లేదు. ఆయిల్స్ కూడా లైక్ పెట్రోలియం, డీజిల్ వీటి రేట్లు కూడా పెరుగుతాయి అని క్యాన్లు తీసుకెళ్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం వీడియోస్లలో. అవన్నీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కోసము వీడియోస్ కోసము చేస్తున్నారండి. ఇప్పుడు చెప్పాను కదా, మా ఇంట్లో 2 సిలిండర్లు ఉన్నాయి. మా 2 సిలిండర్లు అయిపోవాలంటే 2 months పడుతుంది. 2 monthsలో యుద్ధమే కాదు కదా, అసలు ఏమి ఉండదు. ఒక 1 monthలో యుద్ధం అయిపోతుంది. ఇంకా అసలు అలాంటివి ఏమి ఉండదు. కాకపోతే దాన్ని అట్లా లీడ్ చేస్తున్నారు తప్ప అంతేమి ఉండదు. ఇప్పుడు ఒకవేళ అంటే ఉన్న పరిస్థితులు సక్రమంగా ఉండుంటే గ్యాస్ బుక్ చేస్తే 5 రోజులు 6 రోజులకు వచ్చేది. ఇప్పుడు 15 రోజులు పడుతుందని చెప్తున్నారు వాళ్ళు, సంస్థ వాళ్ళే. ఇవన్నీ రూమర్స్ అండి. కోవిడ్ టైంలో కూడా మనిషి చనిపోతాడని తెలిసి కూడా ఇంజక్షన్ 3 లక్షలకి 4 లక్షలకి అమ్ముకున్నారు. అమ్మినోడు బతుకుతాడో కొనుక్కున్నాడు బతుకుతాడని గ్యారంటీ లేదు. అప్పుడు కూడా ఇలానే జరిగాయి. అంటే ఇండియాలో ఏమంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు దుబాయ్లో మొన్న ఒకటి పడింది కదా బాంబు పడినప్పుడు దుబాయ్లో ఏ హోటల్స్లో ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఫ్రీ చేసేసింది. అదే ఇండియాలో పుల్వామా అటాక్ జరిగినప్పుడు అక్కడ ఉండే హోటల్స్ 5,000 ఉంటే 20,000 చేశారు. హోటల్ ఫ్లైట్ టికెట్ 10,000 ఉంటే ₹1,00,000 చేశారు. సో ఇక్కడ ఇండియాలో ఎమోషన్తో ఆడుకుంటారు కాబట్టి ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు క్యాష్ చేసుకోవాలని చూస్తారనమాట. ఇది కూడా అలాంటి సిచ్యువేషన్ అస్సలు ఏముండదు. ఒక 10 రోజులు 15 రోజులు చూడండి, ఏముండదు. గ్యాస్ మీకు కావాలంటే ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు 950 తీసుకుంటే 850 కూడా ఇస్తారు. అంతకేమీ ఉండదు. నమస్కారం అండి. ఇరాన్ ఇజ్రాయిల్ అలాగే అమెరికా మధ్య సంఘర్షణల వల్ల అలాగే యుద్ధాల వల్ల మనకిప్పుడు గ్యాస్ కొరత అనేది ఏర్పడడం జరిగింది. అండ్ ఇండియాలో చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో అయితే హోటళ్ళు మూసివేశారు. మొత్తం గ్యాస్ పొయ్యిలు అనేవి అవి కట్టెల పొయ్యిలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి పరిస్థితి ఏంటంటారు? మరి ఇక్కడ ముందు చాలా హ్యాపీ అనిపించిందమ్మా. ఎందుకంటే పొయ్యి మీద వండుకొని తినటం అనేది చాలా ఆరోగ్యం. ఈ గ్యాసుల వల్లే మనకి గ్యాస్ రోగాలు వచ్చి కూడా 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 60-70 ఏళ్ళకే ఉస్కాకి అవుతున్నారు. హోటల్స్ ముందు కూడా పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి వండుతుంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది. వండే మేస్తాలు ఏడదొరిగారు, మరి వాళ్ళ చేత వండేస్తున్నారో తెలియదు, కానీ అదొక హ్యాపీనెస్. ఒక పల్లెటూరు వాతావరణం టౌన్లో కనపడింది ఇన్ని రోజులకి అన్న హ్యాపీనెస్ అయితే మాకు కనపడిందమ్మా. అట్లాగే రాహుల్ గాంధీ గారు ఒక ట్విట్టర్లో వదిలేరు, ₹5 ₹6, ₹10 ₹50, ₹100 ₹200, ₹650 700 దాకా ఆయన 60 సంవత్సరాల పరిపాలనలోనే పెరిగింది అని క్లియర్గా కనపడుతుంది. చేసింది మొత్తం వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మోడీ గారి మీద నెడుతున్నారు. పక్క దేశాలు తన్నుకు సచ్చినా కానీ దేశం మీద ఒక్కటి పడిందా? దేశం ఏలెత్తి ఎవడైనా చూపిస్తున్నాడా? రావాల్సినవి వస్తున్నాయి కదా. మరి ఇంకేంది ఈయన బాధ ఏందో అర్థం కాలేదు నాకు. మరి ఇంకా ఆయన మీదే పడి ఏడుతున్నారు, బీజేపీ పార్టీ మీద పడి ఏడుతున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక భారతీయుడిగా. ఎందుకంటే చూస్తున్నాను బయట వాతావరణం చూస్తుంటే అంత వాతావరణం అనేది మారింది. అది ఈ మధ్య కాలంలో వర్క్ ఫర్ హోమ్ వెళ్ళిపోతున్నారు, ఇంటికాడ నుంచే చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇంటర్నెట్ అనేది అందుబాటులో ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇంటికాడ ఉంటున్నారు బాబు అన్న హ్యాపీనెస్లో ఉద్యోగులు కానీ అందరూ ఎంప్లాయర్స్ ఉంటున్నారు. పోయినసారి కరోనా వచ్చినప్పుడు అట్ట వెళ్ళారు, ఇప్పుడు కూడా అట్టగే వెళ్తున్నారు. లాక్డౌన్ అంత సినిమా ఉండదమ్మా. ఏంటంటే లాక్డౌన్ అన్న మాట వేరే విధానం. అది ఓకేనా, పాలు దగ్గర నుంచి అవన్నీ అవటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఒక రోగం గురించి. అది ఇది లాక్డౌన్ అంత సినిమా లేదు, భయపడాల్సిన అంత అవసరం లేదు. ఆ 4 నెలలు చేసుకున్నా 6 నెలలు చేసుకున్నా మనకు మహా అయితే ఒక ₹20 ₹30 పెంచుతారు తప్ప ఓకేనా, ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఏంటంటే మోడీ గారు స్పందించారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి, ఎవరి రియాక్షన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం ఉండదని మేము అనుకుంటాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మన ఇండియాలో గ్యాస్ పరిస్థితి ఏంటంటారు? రోజుకి రోజులు పెరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడు వస్తుంది ఏంటి అని వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అక్కడక్కడ కట్టెల పొయ్యిలు కూడా కనిపిస్తున్న వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం అనేది మన భారతదేశం మీద ఎఫెక్ట్ పడిందంటారా?
ఎఫెక్ట్ లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదు. కానీ మనకెందుకు ఈ కృత్రిమ కొరత వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇందులో స్వార్థమే ఎక్కువగా కనపడుతుంది. ఈ నిష్కారణంగా కొరత సృష్టించి కొంత మాఫియా ఎంట్రీ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బంది పెట్టి తద్వారా వేళ 2000 ఉన్నటువంటి గ్యాస్ బండ 1800 ఉన్న గ్యాస్ బండ 5000కి గట అమ్మడం, హోటల్ వాళ్ళు నష్టపోవడం, అలాగే హాస్టల్ వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ మధ్యతరగతిగా ఉన్నటువంటి కుర్రోళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు కానీ చిరుద్యోగులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది జరుగుతున్నది ఒక మాఫియా ఎంట్రీ చేస్తున్నటువంటి పనిగా అనుమానం వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెబుతుంది గ్యాస్ మీకు ఎంత గ్యాస్ కావాలన్నా పంపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఈ గ్యాస్ కొరత వచ్చిందేమో అని నాలాంటి సామాన్యుడికి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంత దారుణంగా రేట్లు పెంచేసుకుని అమ్మేసుకుంటున్నారంటే ఈ పేద వర్గాలు, పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులే కదా ఇబ్బంది పడేది. పెద్దవాడు ఒక 1000 రూపాయలు ఎక్కువైనా కొనుక్కుంటాడు, మనకు 1000 రూపాయలు ఎక్కువైతే చాలా ఇబ్బందులు పడతాం, కష్టం. కాబట్టి ఇందులో మాఫియా ఎంట్రీ కావాలని గ్యాస్ కొరతను సృష్టించి మనల్ని ఇబ్బంది పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఎవరు చేసి ఉంటారంటారు? ఇంకేముంది, మధ్యలో దొంగలు దళారులు ఉంటారు కదా. మనం ప్రభుత్వాలను విమర్శించకూడదు, ఎందుకంటే ప్రభుత్వాలు సత్వరమే చర్య తీసుకోవాలని మనం కోరుకుంటున్నాం. విమర్శించాలంటే ఒక నిమిషం పడుతుంది ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమని. కానీ నేనేమంటానంటే తొందరగా మీరు చర్యలు తీసుకోండి, గ్యాస్ కొరత లేకుండా చూసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అదే మనం మాట్లాడుతున్నాం. కానీ ఈవేళ చాలా దుర్మార్గంగా గ్యాస్ కొరత సృష్టించి 1800 ఉన్నటువంటి కమర్షియల్ బండని ఈవేళ 5000, 6000కి అమ్ముతున్నారు. ఎలా బతకాలి? చిరు హోటల్లో కొంటాడా గ్యాస్ బండ? కొని మనకి ఛాయ్ పోయి పెడతాడా? స్నాక్స్ లేకపోతే టిఫిన్ పెట్టగలుగుతాడా? పెడితే ఏ రేట్లో పెట్టాలి? రేట్లో పెడితే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఏమైపోవాలి? ఇలా ఆర్థికంగా ఇబ్బందులు సృష్టించి లబ్ధి పొంది ప్రజల జీవితాలు నాశనం చేయడానికి తయారయ్యారు ఈ గ్యాస్ దొంగలు. కాబట్టి వెంటనే ప్రభుత్వం గుర్తించి సత్వరమే ఇది క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం.